శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారు జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి సహజ రాశి చక్రంలో ఇది 4వ రాశి. 4వ రాశి ఏం చెప్తుందంటే మనకి విద్య, అలాగే సంతోషం, గృహం, వాహనం, జీవితంలో సుఖంగా ఉండాలంటే ఎటువంటి సౌకర్యాలు ఉండాలి అన్న విషయం 4వ భావం బట్టి చెప్తుంది. ఒక విధంగా మాతృస్థానం, మదరు. అందువలన ఈ రాశివారు తల్లి తన పిల్లల్ని ఎంత కేర్గా, ఎంత జాగ్రత్తగా పెంచుతూ ఉంటారో, అలాగే ఈ రాశివారు అందరినీ కూడా చాలా అభిమానంగా చూస్తూ, శత్రువుని కానీ ఎంత విరోధైనా సరే వాడిని క్షమించి వాడికి తగిన రక్షణ కల్పించడం కానీ, వారి అభివృద్ధికి కారణం అవడం కానీ కారణమవుతుంటారు. వీళ్ళకి ఇదే రాశిలో గురువు ఉచ్చ పొందుతూ ఉంటాడు కాబట్టి వీళ్ళు మంచి విద్యావంతులుగా, మేధావులుగా ఉంటూ వీళ్ళ విద్య ఇతరుల అభివృద్ధికి కారణమయ్యే విధంగా ఉపయోగపడుతుంటారు. అంటే వీళ్ళలో ఉన్నటువంటి తెలివితేటల్ని వీళ్ళు గుర్తించలేకపోవడం వల్ల వీళ్ళ ఉన్నటువంటి తెలివితేటలతో ఇతరుని ప్రోత్సహించి వాడిని అభివృద్ధి చేస్తూ ఉంటారు ఎక్కువ మంది ఈ కర్కాటక రాశి యొక్క లగ్నం యొక్క జాతకులు. అలాగే వీళ్ళు ఎవరి మీదన్నా శత్రుత్వం ఉన్నా కూడా వాడిని తెలివితేటలతో కాకుండా మామూలుగా వాడికి ఎవరైతే విరోధి ఉంటాడో వాడిని ప్రోత్సహించి వీళ్ళ అధికారం పోయేలా చేస్తూ ఉంటారు. పునర్వసు నక్షత్ర జాతకులు చాలా నిజాయితీగా ఉంటూ జీవితంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకుంటారు. పుష్యమి నక్షత్ర జాతకులు మాత్రం వాళ్ళ యొక్క మేధస్సు ఇతరుల అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఆశ్లేష నక్షత్ర జాతకులు రహస్యాల్ని కాపాడుతూ ఉంటూ వీళ్ళకి తెలిసిన విషయాన్ని చాలా క్లుప్తంగా ఉంచుతూ సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడుతూ ఉంటారు. ఎవరైతే సమాజాన్ని నాశనం చేస్తూ ఉంటాడో వాడిని దూరంగా పెడుతూ ఉంటారు. వాడికి ఎటువంటి విద్య నేర్పరు, సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదన్నా కర్కాటక రాశి వారు ఇతరుల అభివృద్ధికి కారణమవుతుంటారు. వీళ్ళకి కుటుంబ స్థానం సింహరాశి అవ్వడం వల్ల వీళ్ళ కుటుంబంలో ఒకరు మంచి నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉండి వీరికన్నా గొప్పవారు అవుతారు. అంటే వీళ్ళ నాన్నగారు అవ్వచ్చు, వీళ్ళ బ్రదర్స్ అవ్వచ్చు, ఎవరో ఒకరు ఖచ్చితంగా వీళ్ళకన్నా మంచి స్థాయిలో ఉండి కుటుంబం పేరు తెచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళ కుటుంబంలో ఒకరు గొప్ప వ్యక్తి అయి ఉంటారు. తృతీయ వ్యయాధిపతి బుధుడికి రావడం వల్ల తోడబుట్టిన వారి వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అంటే తృతీయాధిపతి బుధుడు వ్యయాధిపత్యం కూడా రావడం వల్ల సొంత మిస్టేక్స్ వల్ల, అంటే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అన్నదమ్ముల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అంటే ఇది అందరి విషయంలో కాదు, బ్లాంక్ చార్ట్ ఆధారంగా తీసుకొని చెప్పడం జరిగింది. అదే రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు మొత్తం పరిస్థితి మారిపోతుంది. అలాగే వీళ్ళకి పంచమ స్థానం, 5వ స్థానం అన్నది సహజ అష్టమ స్థానం అయినటువంటి వృశ్చిక రాశి అయింది. సో ఆ కారణం వల్ల వీళ్ళు సంతానం కొరకు ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. అలాగే సంతానంతో విరోధాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రథమ సంతానం కలగడంలో ఇబ్బందిని కూడా ఎదుర్కొంటుంటారు. ఎక్కువగా ఈ కర్కాటక రాశి లేదా కర్కాటకంలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రథమ సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. 99% సర్జరీ లాంటివి జరుగుతుంటాయి. అలాగే సంతానంతో విరోధం ఏర్పడడం కానీ వాళ్ళ వల్ల సమస్యలు రావడం కానీ ఉండే అవకాశం ఉంటుంది. అంటే పంచమ స్థానం సహజ అష్టమ స్థానం అవడం వల్ల ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటుంటారు. ఇక వీళ్ళకి సప్తమ భావం అంటే వివాహ స్థానం, అష్టమ భావం ఈ రెండు కూడా మరి శని భగవానికి రావడం వల్ల సప్తమం అష్టమానికి శని కారకుడు అవడం వల్ల కంప్లీట్గా వీళ్ళ వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. మరి వివాహం ఆలస్యం అవుతుంటుంది.
చాలా సందర్భాల్లో వివాహం తర్వాత సమస్యలు రావడం కూడా జరుగుతుంటుంది. అది ఏ గురు దృష్టిలో లగ్నంలో గురువు ఉంటే దోషం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కానీ కామన్గా జరిగే విషయం మరి సప్తమాధిపతి శని అవ్వడం వల్ల వివాహం ఆలస్యం అవడం, వివాహం తర్వాత సమస్యలు రావడం కామన్గా జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా వీళ్ళ జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే సహజ భాగ్యస్థానం అంటే మేషం నుంచి లెక్కెట్టుకుంటే సహజ భాగ్యస్థానం ధనుస్సు రాశి. ఆ ధనుస్సు రాశి వీళ్ళకి 6వ రాశి అయింది. అంటే కర్కాటకం నుంచి లెక్కెట్టుకుంటే 6వ రాశి అవుతుంది. కాబట్టి తండ్రి గారి వల్ల అన్యాయం జరిగే అవకాశం ఉంది. అలాగే తండ్రి గారికి అనారోగ్య సమస్యలు ఏర్పడడం కానీ, తండ్రి గారికి ఇబ్బందులు రావడం కానీ, సో వీళ్ళ జన్మించిన తర్వాత తండ్రి గారికి ప్రాబ్లమ్స్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఏదైనా మొత్తం మీద మాతృస్థానం విషయంలో అంటే తండ్రి గారి యొక్క విషయంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఈ జాతకంలో ఎక్కువగా కనబడుతుంటాయి. సో అలాగే సహజ 12వ స్థానం అన్నది మీనరాశి, వీళ్ళకి 9వ రాశి అవటం వల్ల వీళ్ళు కుటుంబానికి అంటే మిచ్చి మీద తండ్రి గారికి తల్లి గారికి దూరంగా జీవనం సాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే భాగ్యస్థానం 9 కాబట్టి తండ్రి గారికి దూరం అవుతారు, తండ్రి దూరంగా ఉంటాడు, తండ్రి వల్ల నష్టపోతారు అన్న విషయాన్ని చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఇక సహజ ధనస్థానం వీళ్ళకి లాభస్థానం ఏంటంటే శుక్రుడు 2వ స్థానం అన్నది బచక్రంలో వృషభ రాశి, వీళ్ళకి 11వ స్థానం అవడం వల్ల ఆర్థిక పరంగా కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఎందుకంటే కుటుంబం వీళ్ళకి లాభస్థానం కాబట్టి కుటుంబం వీళ్ళకి అండగా నిలబడి వీళ్ళ అభివృద్ధికి కారణం అవుతుంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ధనానికైతే ఇబ్బంది ఉండదు. ఈ విధంగా ఈ భావాలను బట్టి ఈ కర్కాటక రాశి వారికి చూసినప్పుడు కామన్గా అటు సంతానం, అటు తండ్రి గారు, అటు వివాహం కూడా సమస్యలుగా ఉండే సూచనలు ఉన్నాయి. ఇది బ్లాంక్ చార్ట్ ప్రకారం. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సహజ 4వ స్థానం అనేది తులారాశి. అదే రాశిలో శుక్రుడు మరి మూల త్రికోణ రాశి అవ్వడం అంటే బాధకుడు అవుతుంటాడు మాట శుక్రుడు. పైపెచ్చు ఇక్కడ శని ఉచ్చబొందు ఉంటాడు. అంటే వీళ్ళ అష్టమాధిపతి శని ఇదే రాశిలో ఉచ్చబొందడం వల్ల వీళ్ళు కొంతకాలం సొంత ప్రాంతానికి మాతృస్థానానికి దూరంగా ఉండడం కానీ, లేదంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి పోగొట్టుకోవడం కానీ, లేదంటే ఒక చోట ఆస్తి అమ్మి వేరే చోట కొనుక్కోవడం కానీ, మొత్తం మీద వీళ్ళు సొంత ప్రాంతంలో స్థిరపడలేదు, వేరే ప్రాంతంలో స్థిరపడే అవకాశం ఉంది. సో ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి చాలా భావాలు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఎక్కువగా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. బట్ వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వీళ్ళకి అంటే ఇది మనం ఖాళీ చార్ట్ ప్రకారం చెప్పుకున్నాం. పుట్టినప్పుడు కంపల్సరీగా 9 గ్రహాలు ఏదో భావాలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు కొన్ని భావాలు అభివృద్ధి చెందవచ్చు, కొన్ని భావాలు ఇబ్బంది పడవచ్చు. బట్ ఏదైనా కర్కాటక రాశి వారు కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా పొందడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం, ఉపవాసం ఉండడం, పగడం అనే ఉంగరాన్ని జీవితంలో ఖచ్చితంగా ధరించడం, అలాగే 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యనైనా సాల్వ్ చేసుకోవచ్చు. మరి వీళ్ళకి లాభాధిపతి శుక్రుడు అవడం వల్ల మరి భార్య సలహాలు వీళ్ళకి చాలా అనుకూలిస్తాయి. భార్య మాట వినడం వల్ల జీవితంలో కంపల్సరీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.
అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది. ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.